అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి రెండవ మాట రక్షణ మాట. అది లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో మనకు తెలియజేయడం జరిగింది. దేవాది దేవుడు అయితే ఒక ఇద్దరు నేరస్తులు నేరము చేసి దేవునికి కుడి ప్రక్కల ఎడమ ప్రక్కల వేలాడదీయబడి ఉంటారు, సిలువ వేయబడి ఉంటారు. అందులో మొదటివాడు అంటాడు, నువ్వు దేవుడవు కదా, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని ఎగతాళిగా మాట్లాడతాడు, వ్యంగ్యముగా మాట్లాడతాడు, హేళన చేస్తాడు, గర్వముగా మాట్లాడతాడు. దేవాది దేవుడు ఆ సిలువలో ఉండి సైలెంట్గా ఉంటూ ఉంటాడు. అదే రీతిగా రెండవ దొంగ అంటాడు, అరే నువ్వు అలా అనకురా, నేను చేసింది ఇద్దరం పాపం చేశాము, నేరం చేశాము, ఈ శిక్ష మనకు కరెక్టే, కానీ ఆయనకి ఈ శిక్ష సరి అయినది కాదు, కరెక్ట్ కాదు, ఆయన మంచి దేవుడు అని చెప్పి దేవుణ్ణి అడుగుతాడు. అయ్యా నువ్వు ఒక్కసారి పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అన్నప్పుడు దేవుడు వెంటనే నేడే పరదేశంలో నువ్వు నాతో ఉండు అని రక్షణ మాటను సెలవిస్తూ ఉన్నాడు. ఆమెన్, ఆమెన్.